ఓం నమ శాంతాయ దివ్యాయ సత్యధర్మస్వరూపిణే స్వానందామృతతృప్తాయ సుందరాయ నమో నమః. మనం భూతాత్మ ఎందువలన సంసారాన్ని స్వీకరిస్తున్నది అన్నటువంటి దాన్ని చూస్తున్నాం. అంటే భ్రాంతి ఎందుకు కలుగుతున్నది అసలు అంటే సత్వరజస్తమో గుణాల చేత కలుగుతున్నది. దాంట్లో సత్వగుణం చేత కలిగే భ్రాంతి మంచి భ్రాంతి. అంటే ఏదో భగవంతుడు ఎందు భక్తి, లేకపోతే ఏకాంత భావన, నైష్ఠికమైనటువంటి ధర్మ ప్రవృత్తి, ఇలాంటివన్నీ సత్వగుణంలోకి వస్తాయి. కాబట్టి అవి ప్రమాదకారులు కావు. రాజస తామసాలు రెండూ కూడా ప్రమాదమైనటువంటివి. అవి చిత్తదోషాలకు కారణం. అంటే మనం సాధారణంగా వాటికి లొంగే బ్రతుకుతున్నాం. వాటికి లొంగకుండా, అసలు లొంగకుండా ఉందాం అన్నటువంటి ఆలోచన కూడా మనకి ఉండటం లేదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక అధ్యయన భారతిలో సభ్యుల్ని దృష్టిలో పెట్టుకో మాట్లాడుతానని అనుకోకండి. ఒక 40 ఏళ్ల నుంచి పురాణాలు చెప్తూ ఉన్నటువంటి, వేదాంతం చెప్తూ ఉన్నటువంటి అనుభవంతో చూస్తే అసలు మనని మనం ఎందువలన నియంత్రించుకుంది ప్రయత్నం చేయలేకపోతున్నామా అన్నటువంటిది ఒక సందేహం వస్తుంది. మనని మనం నియంత్రించుకోలేకపోతున్నాం. అంటే కోరికలు ఉండడం అన్నటువంటి సహజం. ధనం కావాలనో, భార్యాపుత్రాదుల యందు వ్యామోహము, లేకపోతే స్తుతి యందు లోభం కలిగి ఉండడము, ఇది లోకంలో సాధారణమైనటువంటి విషయం. కాటూరు వెంకటేశ్వరరావు గారిని పూర్వం ఒక గొప్ప కవి ఉండేవాడు. బహుశా మీలో చాలా తక్కువ మందికి ఆయన పేరు తెలిసి ఉండొచ్చును. పింగళ లక్ష్మీకాంతం గారిని ఆంధ్ర యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉండేవాళ్ళు. ఆయన బావమరిది అవుతారు. వాళ్ళిద్దరూ జంట కవులుగా కవిత్వం చెప్పేవాళ్ళు. వాళ్ళు తిరుపతి వెంకట కవులకి శిష్యులు. విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా తిరుపతి వెంకట కవుల శిష్యుల్లో ఒక శిష్యుడు. ఆయన రామాయణం రాస్తూ ఉన్నప్పుడు ఆయనకి విశ్వనాథ సత్యనారాయణ గారికి విజయవాడలో గజారోహణ ఉత్సవం జరిగింది. ఏనుగు మీద కూర్చోబెట్టి ఊరేగింపు చేశారు. అప్పుడు చల్లపల్లి వెంకటశాస్త్రి గారికి కూడా, మా గురువు గారికి కూడా చేస్తేనే నేను కూర్చుంటానంటే ఆయనకి గజారోహణం చేశారు. ఆ చేసినప్పుడు కాటూరు వెంకటేశ్వరరావు గారు పద్యాలు రాశారు. పాయక నీపయిన్ కవులు పద్యములెల్లెడు వేల సత్యనారాయణ ఎంచు ప్రాసమున ఎందిడి మీదులు చూడకుండా నీవే ఒక ప్రాసదానమిడ నుంచి కదా రచయించుచుంటి రామాయణము ఎంత నేర్పరివిరా స్తుతిలోభము నీక చెల్లురా అంటారు. సాధారణంగా లోకంలో పాండిత్యం ఉన్నది అని అంటే ఎవరైనా మనని పొగడాలి అన్నటువంటి తాపత్రయం కూడా ఉంటుంది దాంతోపాటు. ఇదే సాధారణ దోషం. అంటే చిత్తదోషాల్లో అదో దోషం. అయితే దాన్ని మనం నియంత్రించుకోవాలి. వేదాంత మార్గంలో ఉన్నటువంటి వాళ్ళని దాన్ని నియంత్రించుకోవాలి. ఎందుకోసం అండి అని అంటే మనం చేసినటువంటి శ్రమ వృధా అయిపోకుండా చూసుకోవాలి. విశ్వనాథ్ వారే ఒక చోట రామాయణం ఎందుకు రాసేవారంటే వృధాయాసముగాక కట్టుకథ లైహికమా పరమాయటన్నా. ఈ కట్టుకథలు అంటున్నారు రామాయణాన్ని. ఇది రాస్తే ఐహికమా పరమా, దీనివల్ల ఏమిటి ప్రయోజనం అని అడుగుతున్నారు. ఇది వృధాయాసం అంటున్నారు, ఊరికినే కష్టపడ్డం అంటున్నారు. మనం బ్రతికేటువంటి కాలం చాలా స్వల్పం. దీంట్లో భాగవతంలో చెప్పినట్టుగా ఎక్కువ భాగం నిద్రాది వ్యవహారంబుల వ్యర్థం వైచను. బాల్య యౌవన కౌమార బాల్య
కౌమార యవ్వన విశేషాల్లో చాలా మట్టుగా వృధా అయిపోతుంది. మనందరము దీనికి ఉదాహరణలే, మనందరికీ తెలుసును ఈ విషయాలు. ఇదంతా జరిగిపోతుంది, మనం దీన్ని ఆపలేమని మనందరికీ తెలుసు. ఉన్న కొద్ది సమయాన్నైనా సద్వినియోగం చేయాలి. బ్రహ్మజ్ఞానం మీదే మన దృష్టి ఉండాలి. బ్రహ్మం, ఆత్మ, నేనే బ్రహ్మం, నేనే బ్రహ్మం, నా యందే బ్రహ్మాన్ని నేను దర్శించగలగాలి. ఈ ప్రయత్నం ఎలా చెయ్యాలి, దీనికోసం నేను రోజుకి 20 గంటలైనా కష్టపడాలి అన్నటువంటి ఆలోచన మనలో మనకి రావాలి. అదే అనుభూతి ప్రకాశం యొక్క ప్రయోజనం. లేకపోతే మన అనుభూతి ప్రకాశాన్ని నేర్చుకుంటున్నామంటే మళ్ళీ ఏదో శ్రవణం చేసాం విడిచిపెట్టాం అన్న రకం కాకూడదు. భూత్వాత్మా తైస్ప్రేరిత సన్ తైస్తైస్తామస రాజసై కర్మభిర్బహుధా దేహాన్ అవాప్నోతి పునః పునః. భూతాత్మ మళ్ళీ పుడుతున్నది, మళ్ళీ చూస్తున్నది, మళ్ళీ పుడుతున్నది, మళ్ళీ చూస్తున్నది. ఈ సంసారం ఎందుకండి అని అంటే, తై ఆ సత్వరజస్తమో గుణముల చేత భూతాత్మ భూతాత్మ ప్రేరిత సన్ ప్రేరేపించబడినదై, తైస్తై తామస రాజసై ఆయా తామసములు రాజసములు అయినటువంటి కర్మభి కర్మముల చేత బహుధా అనేక విధములైనటువంటి దేహాన్ శరీరములను పునః పునః మాటి మాటికి అవాప్నోతి పొందుచున్నది. మాటి మాటికి మనం శరీరాలను ఎందుకు ఎత్తుతున్నాం, మనకి మళ్ళీ ఎందుకు శరీరాలు వస్తున్నాయి, మన ఇన్ని రకాలైనటువంటి శరీరాలను పొందవలసినటువంటి పరిస్థితి ఎందుకు వస్తున్నది? మనం తమో గుణానికి రజోగుణానికి లొంగిపోతున్నాం. ఈ తమో గుణం రజోగుణం నుంచి మనము కొద్దిగా దూరంగా రావడానికి ప్రయత్నం చేయాలి. అది 20 ఏళ్ళప్పుడు చేయలేదండి అని అంటే యవ్వన దోషం, 40 ఏళ్ళప్పుడు చేయలేదండి అని అంటే యవ్వనంలో ఉన్నటువంటి అధికారం, అవివేకం, ధన సంపత్తి, వాటి దోషం. 60 ఏళ్ళప్పుడు చేయలేదండి అని అంటే మరి దానికి సమాధానం లేదు. ఎందుకంటే 60 ఏళ్ళు వచ్చేసరికల్లా చేతిలోంచి అధికారం జారిపోయింది, ధనం ఉత్తరాధీనమో అయిపోయింది. ధనం మన అధీనంలో లేదు, అధికారం మన అధీనంలో లేదు, శరీరం మన అధీనంలో లేదు. అయినా మనం ఇంకా భ్రాంతి పడుతున్నాము, ఇంకా మనం తామస రాజసమైనటువంటి ఆలోచనలు చేస్తున్నామంటే దానికి అర్థం ఉండదు. ఎందుకంటే సాధారణంగా యౌవనం ధన సంపత్తి ప్రభుత్వం అవివేకత ఏకైకమప్యనర్థాయ కిము ఎత్ర చతుష్టయం అని, యవ్వనం కానీ ధన సంపత్తి కానీ మన అధికారం చెల్లుబాటు అవటం కానీ అవివేకం జ్ఞానం లేకపోవడం కానీ ఇవి ప్రమాదాలు. ఇవి ఒక్కొక్కటే ప్రమాదాలు, 4 ఉంటే మరీ ప్రమాదం. సాధారణంగా ఏదో ఉన్నంతలో 4 గుణాలు అందరికీ ఉంటాయి కాబట్టి మనం ఇబ్బందులు పడతాం, నేను కాదన్ను. కానీ వార్ధక్యానికి వచ్చేసరికల్లా యవ్వనం పోయింది, ధనం ఉంది కానీ ఆ అధికారం మనకి లేదు, పిల్లలు ఏం చెప్తే చేయాలి, అధికారం లేదు, ధన సంపత్తి లేదు, ప్రభుత్వం మన మాట చెల్లుబాటు అవదు, ఏది మాట్లాడినా నాన్న నీకు తెలియదు ఊరుకోండి అంటారు. అవివేకం ఇంకా అదొక్కటే ఉన్నది. అవివేకాన్ని ఒక్కసారి మనల్ని కొద్దిగా తగ్గించుకోవాలి. తగ్గించుకొని అరే ఎప్పటికైనా నేను జ్ఞానం తెచ్చుకోకపోతే అయిపోయింది, లోపల దీపంలో ఉన్నటువంటి చమురు అయిపోయింది, చమురు అయిపోతూ ఉన్నా ఇంకా మన జ్ఞానం రాదు అంటే మనం కష్టపడతాం. ఎందుకు ఈ భూతాత్మ అనేక శరీరాల్ని పొందుతున్నది అని అంటే సత్వరజస్తమో గుణాల చేత ప్రేరేపించబడినటువంటిది భూతాత్మ కర్మలు చేస్తుంది. అందున తామసమైనటువంటి రాజసమైనటువంటి కర్మల చేత భూతాత్మ అనేక విధాలైనటువంటి శరీరాల్ని పొందటం, నశించటం, పుట్టటం చావటం, పుట్టటం చావటం సంసరణం, తిరిగి మరో శరీరాన్ని పొందటం, మళ్ళీ పోవటం, మళ్ళీ పొందటం, మళ్ళీ పోవటం, ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది తమోగుణం చేత రజోగుణం చేత.
క్రితం వారం చెప్పుకున్నాం. తమో గుణం రజోగుణం అనేటువంటి చిత్తదోషాలని, దాంట్లో సమ్మోహం అనేటువంటిది తమో గుణానికి సంబంధించినదని, తృష్ణ అనేటువంటిది రజోగుణానికి సంబంధించినటువంటిదని క్రితం వారం మనం చెప్పుకున్నాం. కాబట్టి మనం కొద్దిగా నియంత్రణ కలిగి ఉండాలి. మనం నియంత్రణ కలిగి ఉంటే మనం చేసినటువంటి సాధన మరొక మెట్టు ముందరకెళ్తుంది. కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా నేను యోగభ్రష్టుడైనటువంటి వాడికి మీదకి ఒక అడుగు మీదకి వేసే అవకాశం ఇస్తా అన్నాడు. మనం యోగం వైపు దృష్టి ఉండాలి, కానీ మనం భోగం వైపు దృష్టి ఉండకూడదు. భోగం అనేటటువంటిది నశించేటటువంటిది, సంసార కారణమైనటువంటిది. అధాన్యాత్రాప్యుక్తం సమ్మోహ భయం విషాద నిద్రా తంద్రీ వృణో జరా శోక క్షుత్పిపాసా కార్పణ్యం క్రోధో నాస్తిక్యం అజ్ఞానం మాత్సర్యం నైష్కారుణ్యం మూఢత్వం నిర్వ్రీడత్వం నికృతత్వం ఉద్ధతత్వం అమనత్వం తామసాన్విత. ఇక్కడ విద్యారణ్యుల వారు తమో గుణానికి ఒక మోహమే చెప్తే ఉపనిషత్తులో ఎన్ని చెప్పాడో చూడండి. ఇన్ని లక్షణాలు ఉన్నాయటండి ఆ తమో గుణానికి. తృష్ణా స్నేహో రాగో లోభో హింస రతి ద్విష్టి వ్యాపృతత్వం ఈర్ష్య కామం అస్థిరత్వం చంచలత్వం జిగీషార్థోపార్జనం మిత్రానుగ్రహణం పరిగ్రహ అవలంబ అన్వేష్టిం ఇంద్రియార్థేషు ద్విష్టి ఇష్టేషు అనిష్టేషు ఇంద్రియార్థేషు ద్విష్టి ఇష్టేషు అభిష్వంగ ఇది రాజసాన్వితై పరిపూర్ణైరేతైరభిభూత ఇత్యయం భూతాత్మ తస్మాన్నానారూపాన్ని ఆప్నోతి. నువ్వు మళ్ళీ మళ్ళీ 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు ఎందుకు పుడుతున్నావురా నాయనా? ఇన్ని గుణాలు నీ దగ్గరున్నాయి. నీ దగ్గర తట్టడు గుణాలు ఉన్నాయిరా. అంటే మీ దగ్గర ఉన్నాయని నేను అంటం లేదు. అక్కడ ప్రశ్న ప్రజాపతికి బాలకిల్యులకి మధ్యని. అంటే ఒక సాధకుడు, బాలకిల్యులు అంటే చాలా దృఢమైన తపస్సు చేస్తూ ఉన్నవాళ్ళు, వాళ్ళేమో అడుగుతున్నారు, ప్రజాపతి సమాధానం చెప్తున్నాడు. నాయనా చావు పుట్టుకల కారణాలు చెప్తున్నారు. ఇన్ని కారణాలు ఉన్నాయిరా చావు పుట్టుకలకి. ఈ కారణాల్లో ఓ 10% ఈ జన్మలో ఉదరించుకుంటే మరో 10% మరో జన్మ, మరో 10% మరో జన్మ, అలా కనీసం మనం 10 జన్మల్లోనైనా తగులుతామండి. నేను వీటిని పెంచుతాను సార్, నేను వీటిని పెంచుకుంటూ పోతానంటే మనం ఎన్ని కోట్ల జన్మలు ఎత్తితే మాత్రం బయటపడతామని చెప్పండి. సమ్మోహం అంటే విపర్యయం. స్వధర్మాన్ని అతిక్రమించినటువంటి ప్రవృత్తిని విపర్యయము అంటారు. అంటే సమ్మోహం అంటే నువ్వు చేయవలసిన పనులు నువ్వు మానేసి అక్కర్లేని పనులు ఎక్కడ ఏముంటున్నాయని వెతుక్కోవడం, దాన్ని సమ్మోహం అంటారు. భీతి పొందడం, దాని అందు విపరీతమైనటువంటి బుద్ధి కలిగి ఉండడం, అలాగే కుత్సితమైనటువంటి భావం కలిగి ఉండడం, బద్ధకం కలిగి ఉండడం, అలాగే దేహ దుఃఖాలు, ఏవో శరీరానికి సంబంధించినటువంటి వ్యాధుల కోసం ఏడుస్తూ ఉన్నాం. డాక్టర్ గారు కడుపు నొప్పి అండి, డాక్టర్ గారు తలనొప్పి అండి, డాక్టర్ గారు ఒళ్ళు నొప్పులండి. ఒరే నాయనా, శరీరం ఉన్న తర్వాత దానికి నొప్పులే ఉంటాయి. డాక్టర్ గారిని అడగొద్దని లేదు, డాక్టర్ గారు సలహా చెప్తారు. ఎంత మనం ప్రయత్నం చేసినా రోగాలు ఉంటాయి, ఆ రోగాలు పోవు. పూర్తిగా రోగం లేకుండా ఉండేటువంటి శరీరం కావాలంటే మనం ఈ తరువాత బృహదారణ్యకోపనిషత్తులు చెప్పుకుంటాం. 13వ అధ్యాయం దగ్గర నుంచి 13వ అధ్యాయం దగ్గర నుంచి ఆ బృహదారణ్యకోపనిషత్తులో ఎవరికి రోగం లేనటువంటి శరీరం ఉంటుందో చెప్తారు. అది ఉంటే మన అదృష్టవంతులమే. కానీ సాధారణంగా అంత భాగ్య విశేషం మనకు ఉండదని నేను అనుకుంటాను. ఏదో ఒకటో రెండో ఆరో పావో
ఉంటాయి మన దగ్గర. వాటిని అనుభవిస్తూ ఉండడమే. ఏమండి, దేహ దుఃఖాలు, ముసలితనం, దేహధర్మం వల్ల కలిగినటువంటి అంతరింద్రియాలు శిథిలాలైపోయి నేను అనేటువంటి అభిమానం, ముసలితనం వచ్చినా ఇంకా నేను 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 నేను, నా పేరు ఎక్కడా కనిపించడం లేదు, నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, నాకెవరూ చెప్పడం లేదు, ఎందుకురా నీకు ఈ గోల? అయిపోయింది, శిథిలం అయిపోయింది. ఆ ఇంకా ఎంత సున్నం వేస్తే మాత్రం ఆ ఇల్లు బాగా కనిపిస్తుందండి? 100 ఏళ్ళు అయిపోయిన కొంప. ఈ కొంప ఇప్పుడే 70 ఏళ్ళు 80 ఏళ్ళు అయిపోయినటువంటి కొంప ఎంత సున్నం వేస్తే బాగా కనిపిస్తుంది చెప్పండి? శిథిలమైపోయినటువంటి దేహధర్మాలు, నేను నేను అనేటువంటి అభిమానం, అహంకారంతో కూడుకో ఉండడం, చిత్తానికి దుఃఖాలు, చిత్తానికి సంబంధించినటువంటి దుఃఖాలు, ఆకలి దప్పికల చేత తప్పిస్తూ ఉండడం, ఎక్కడ ఏది దొరికితే అది తినేస్తూ ఉండడం, ఏదో రకంగా కడుపులో మంట చల్లార్చుకోవటం, ఎవళ్ళని చూసినా ఓర్చుకోలేకపోవటం, ఉన్నదాన్ని లేనిదానిగా భావించడం, ఇవన్నీ కూడా దోషాలు. ఆత్మానం ధర్మకృత్యాశ్చ పుత్రధారాంశ్చ పీడయన్ దేవతాధితి భృత్యాంశ్చ సకదర్య ఇతి స్మృత. కదర్యుడు అంటే ఎవరండి అంటే ఉన్నదాన్ని లేనిదానిగా భావించేటువంటి వాడు, తనని ధర్మకార్యాల్ని భార్యాపుత్రుల్ని పీడిస్తూ దేవతల యందు అతిథి సేవ యందు భృత్య పోషణమునందు ప్రవర్తించనటువంటి ధనికుడు, బాగా డబ్బున్నాడు, డబ్బు పెళ్ళాం పిల్లలకి పెట్టడు, అతిథులకి పెట్టడు, తనకి సేవ చేసిన వాళ్ళకి పెట్టడు. అలాంటి దరిద్రుడిని కదర్యుడు అంటారు. ఉన్నా పెట్టలేనటువంటి, తినలేనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, క్రోధం కలిగి ఉన్నటువంటి వాడు, నాస్తికత్వం అంటే పరలోక శ్రేయస్సును కానీ పాపాల వల్ల కలిగేటువంటి నరకాల్ని కానీ నమ్మనటువంటి వాడు. మనం ఎంతసేపు పాపం ఉన్నది అని నమ్మం, నరకం ఉన్నది అని నమ్మం, ఇవేమీ నమ్మం, మనం నాస్తికులమి. వేద ధర్మాల యందు ఆదరణ లేనటువంటి వాడు, అజ్ఞానం అంటే తెలియవలసినటువంటి బ్రహ్మాన్ని తెలియనటువంటి వాడు, ఇతరులను చూచి ఓర్చుకోలేనటువంటి వాడు, చాలా దయలేనటువంటి బుద్ధి కలవాడు, వివేకం లేనటువంటి మూఢత్వం కలవాడు, సిగ్గు లేకుండా చెయ్యకూడనటువంటి పనులు చేసేటువంటి వాడు, చంచలమైనటువంటి బుద్ధి చేత దుష్టత్వం కలిగినటువంటి వాడు, తొందరపాటు పనులు చేయటంలో సిగ్గుపడనటువంటి వాడు, తొందరపాటు పనులు చేస్తూ ఉన్నటువంటి వాడు, సమత్వ భావన లేనటువంటి వాడు, సమాన దృష్టి లేనటువంటి వాడు. ఇవన్నీ తమో గుణం యొక్క లక్షణాలు. వీటిలో 100కి 100 మన దగ్గర ఉన్నాయనే నేను అనుకుంటాను. కొద్దిగానైనా తగ్గించుకుందుకో, 4, 5, 10, 3, 2 తగ్గించుకుని మనం ప్రయత్నం చేయాలి. లేవు అని అనుకోవడం కన్నా నాకు ఏమిటున్నాయి అన్నటువంటిది మనమే చెక్ చేసుకొని, ఏకాంతంలో కూర్చో చెక్ చేసుకొని వాటిని కొద్దిగా తగ్గించుకుని ప్రయత్నం చేసుకోవాలి. ఇక రాజసం వల్ల పుట్టేటువంటి గుణాలు ఏమిటయ్యా? తృష్ణ అంటే మనకు లభించినటువంటి దానికి లభించనటువంటి దానికోసం కలిగేటువంటి ఆశ, నాకు ఏది సాధ్యం కాదో అది నాకు కావాలి అనేటువంటి ఆశ, పుత్రులు భార్య మొదలైనటువంటి వాళ్ళ యందు విపరీతమైనటువంటి అభిమానం కలిగి ఉండడం, భార్యాపుత్రాదుల్ని లాలిస్తూ ఉండడం, వాళ్ళు ఏమిటి మాట్లాడితే దాన్నల్లా అవునంటూ ఉండడం, ఇంద్రియార్థాలు ఎంత లభించినా ఇంకా కావాలి అనేటువంటి విపరీతమైనటువంటి కాంక్ష కలిగి ఉండడం, ఇతరుల్ని పీడించడం, ద్వేషించడం,
ఇంద్రియార్థాలని విస్తరించడం, దేన్ని చూచినా ఓర్చుకోలేకపోవటం, విపరీతమైనటువంటి కోరికలు కలిగి ఉండడం, చంచలంగా ఉండడం, స్థిరత్వం లేకపోవడం, ఏదో విధంగా ధనాన్ని సంపాదించాలి అనుకోవటం, ఇష్టం లేనటువంటి విషయాల యందు ద్వేషాన్ని కలిగి ఉండడం, ఇష్టమైనటువంటి విషయాల యందు బాగా ఆసక్తి కలిగి ఉండడం. అదే తప్పుడు పని అయినా మనకి ఇష్టమైతే చేసి వాళ్ళని తాపత్రయం పడతాం. అది మంచి పని అయినా మనకి ఇష్టం లేకపోతే చేయడానికి ఇష్టపడం. ఇవన్నిటితో కూడుకున్నటువంటి వాడివి రాజసమైనటువంటి దోషాలు. ఈ తామసమైనటువంటి రాజసమైనటువంటి దోషాలతో కూడుకున్నటువంటి భూతాత్మ నశిస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, నశిస్తూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, సంసారం అనేటువంటి దాన్ని అనుభవిస్తుంది అని చెప్పారు. నుంచి ఈ అంటే అనేకమైనటువంటి గుణాలు ఉంటాయి. మైత్రాయణ్యోపనిషత్తులో కొన్ని గుణాలు చెప్పారు. ఇన్ని గుణాల్లో ఏ గుణాలనైనా మనం తగ్గించుకుంది ప్రయత్నం చేసి ఈ తమో గుణాలని, రజో గుణాలని మనం తగ్గించుకొని సత్వగుణాన్ని వృద్ధైనా చేసుకోవాలి, లేదా దానికి కూడా దూరంగా ఉండి ఏకాంత భావనానికి అలవాటు పడాలి. ఒక్కళ్ళం కూర్చోటం కాదు, ఒక్కళ్ళం ఆలోచించుకుందికి అలవాటు పడాలి. 24 గంటలు కూడా బ్రహ్మాన్ని గురించి ఆలోచించడానికి అలవాటు పడాలి. భార్యాపుత్రాదుల ఎందు కానీ, లోకమునందు కానీ, ధనమునందు కానీ, కీర్తి ప్రతిష్టల ఎందు కానీ దేని ఎందు ఆసక్తి లేకుండా మన్ని మనం నియంత్రించుకుందికి ప్రయత్నం చేయాలి. శ్రుత్వా సంసారిణం బాలకిల్యా విస్మయమాయయో సంసారస్య ప్రతీకాసారం పప్రచ్చోర్మునయ పునః. ఏమండి, మీరు చెప్పింది బాగున్నది. సంసారానికి కారణాలు చెప్పారు, బ్రహ్మాండంగా ఉన్నదండి. బాలకిల్యాహ, బాలకిల్యములు సంసారిణం, సంసారి అయినటువంటి భూతాత్మను శ్రుత్వా విన్నారు. వాళ్ళేమో సంసారాన్ని గురించి విన్నారండి. గురువు గారు చెప్తే ఓహో సంసారం ఇలా కలుగుతున్నదా విన్నారు. విస్మయమాయయు, ఆశ్చర్యపోయారు. ఎందుకు ఆశ్చర్యం కలిగిందండి? మనకు కలగదు, వాళ్ళకి ఎందుకు కలిగింది? ఏమంటే బాలకిల్యాది ముళ్ళుకి ఎందుకు కలిగింది? మనకు కలగదు. వాళ్ళకి గోళ్ళే లేవు, వాళ్ళు ఎక్కడో ఆ హిమాలయాలు అంటే వాళ్ళు చెప్పడం, మనం చూడలేదనుకోండి. ఎక్కడో హిమాలయాల కన్నా దూరమైనటువంటి ప్రదేశంలో ఏవో వృక్షాలకి వేలబడి వాళ్ళు తపస్సు చేసుకుంటారట. వాళ్ళు ఎప్పుడూ చెట్లు కొమ్మలకి వేలబడి ఉంటారట. అంగుష్ట మాత్ర దేహులు అంటే బొటకన వేలంత శరీరం కలవాళ్ళు. వాళ్ళకి ఏమీ అక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా తపస్సు 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 అనుకో ఉంటారు. వాళ్ళకి ఈ మాటలు, ప్రజాపతి చెప్పినటువంటి మాటలు వింటే ఆశ్చర్యం వేసింది. విస్మయమాయయో, వాళ్ళు విస్మయాన్ని పొందారు. పునః తిరిగి మునయ బాలకిల్యాది ముళ్ళు సంసారస్య, సంసారానికి ప్రతీకారం, ప్రతిగా చేయవలసినటువంటిది విరుగుడిని పప్రచ్చుహు అడిగారు. ఏ సంసారం చెప్పావు, ఈ సంసారం అంటకుండా ఉండడానికి ఏం చేయాలో చెప్పవయ్యా. సంసారం నువ్వు చెప్పావు బాగానే ఉంది, మాకు తెలిసింది. ఇవేవి ఉండకూడదు, ఈ గుణాలన్నింటికీ దూరంగా ఉండాలి, తెలిసింది, బాగుంది. మరి దీనికి విరుగుడు ఏమైనా ఉందా? ఈ సంసారం మాకు అంటకుండా ఉండడానికి ఏమైనా విరుగుడు ఉందా అని అడిగారు. బాలకిల్యాది ముళ్ళు చావు పుట్టుగల చక్రం కలిగినటువంటి సంసార విషయాల్ని విని ఆనందాన్ని, ఆశ్చర్యాన్ని పొందారు. ఆ సంసారం నశించేటువంటి విధానాన్ని గురించి వాళ్ళ ప్రజాపతిని ప్రశ్నించారు. తేహ ఖలు భావోర్ధ్వరేతసో అతి విస్మితాశ్చ అభిసమేత్య ఊచు భగవన్ నమస్తే అస్తు అనుషాధిత్వమస్మాకం గతిరన్యధాన విద్యత ఇతి. వాళ్ళు ఊర్ధ్వరేతస్థులు. వాళ్ళకేం పెళ్ళిళ్ళు పేరెంటకాలు ఉండవు, భార్యలు ఉండరు, వాళ్ళకి సంసారాలు ఉండవు,
డబ్బు ఉండదు, వాళ్ళు ఏమీ భాగాలు ఉండవు, వాళ్ళ పేర్లు ఎక్కడా వినబడవు. బాలకిల్య మహాముల గురించి పురాణాల్లో ఉంటాయి, భారతంలో ఉన్నది. గరుత్మంతుడు పుట్టడానికి ముందర కశ్యప ప్రజాపతి ఒక యజ్ఞం చేస్తున్నాడు. ఆ యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ యజ్ఞం దగ్గరికి బాలకిల్యాది మహాములు కూడా వచ్చారట. అయితే ఇంద్రుడు ఐరావతం మీద చాలా పెద్ద అట్టహాసంగా వస్తున్నాడు. ఈ బాలకిల్యాది మహాములు పూర్వకాలం చేతుల్లో దర్భకర్రలు పట్టుకొని ఎక్కడికైనా వెళ్ళాలి. దర్భకర్రలు పట్టుకొని వెళ్ళాలి కాబట్టి వాళ్ళు దర్భకర్రలు పట్టుకున్నారు. వాళ్ళ శరీరం చెప్పాను కదా, బొటకన వేలంతా. వాళ్ళు దర్భకర్రలు పట్టుకున్నారు. ఆ దర్భకర్రలు బరువు మొయ్యలేకపోతున్నారు వాళ్ళు. ఆ దర్భకర్రలు బరువు మొయ్యలేక వాళ్ళు వణికిపోతున్నారు. వాళ్ళు వణికిపోతూ వచ్చారట ఆ బాలకిల్యాది మహాములు. ఆ కశ్యప ప్రజాపతి యజ్ఞం చేసుకుంటున్నాడు. వస్తూ దేవేంద్రుడేమో ఈ వాలకిల్యాది మహామునుల్ని ఇలా వస్తున్న వణికిపోతూ వస్తూ ఉన్నటువంటి వాళ్ళని చూసి నవ్వేట. నవ్వితే దేవేంద్రుడు వైపు చూశారు. ఆహా, నీకంత అహంకారంగా ఉందా? నువ్వు ఐరావతం మీద వస్తున్నావు, చాలా ఐశ్వర్యవంతుడివి కాబట్టి మమ్మల్ని చూసి నవ్వేవు అనుకున్నారు. ఊరుకున్నారు, వాళ్ళేం మాట్లాడకుండా వచ్చారు. యజ్ఞం దగ్గర కూర్చొని పుట్టబోయేటటువంటి పిల్లడు రెండో ఇంద్రుడు అవుతాడు అని చెప్పి మంత్రాలని వాళ్ళు వేల్చేస్తున్నారు. వాళ్ళు చెప్పినటువంటి మంత్రాలు సత్యాలు అయిపోతాయి, ఆ మంత్రాలు అసత్యాలు కావు. అప్పుడు దేవేంద్రుడు ఆ మంత్రాలు విన్నాడు. గబగబా కశ్యప ప్రజాపతి దగ్గరికి పరిగెట్టి వెళ్ళాడు. అయ్యా, ఈ వాలకిల్యాది మహాములు మరో ఇంద్రుడు పుట్టాలి అనేమో యజ్ఞం చేయించేస్తున్నారు, మరి నా పదవి పోతుంది సార్, నన్ను కొద్దిగా చూడండి సార్ అని అడిగేట. అడిగితే అప్పుడు కశ్యప ప్రజాపతి బాలకిల్యాది మహామునుల్ని ప్రార్థించేట. ఉండు నితండు పద్మజుని యోగమునం త్రిజగంబులందు నింద్రుండయి భూతరాశి తన దౌర్బల శక్తి కడంగి కాచుచున్ రెండవ ఇంద్రుడైన విపరీతమగున్ భువన ప్రవృత్తి మీ రెండు విధంబు సేయుటిది యొప్పునే బ్రహ్మ నియుక్తియుండగన్. బ్రహ్మ ఒక ఇంద్రుడిని పెడితే మీరు మరో ఇంద్రుడిని తెస్తే ఎలా సార్? ఒక ఇంద్రుడే ఉండాలి లోకంలో, ఇద్దరు ఇంద్రులు ఉండకూడదు కదా. మీరు ఇలా మళ్ళీ రెండో ఇంద్రుడు పుట్టమని మంత్రాలు చెప్తే ఎలాగండి బాబాబు? ఈ పుట్టేటువంటి వాడు పక్షి ఇంద్రుడయ్యాడు, పక్షులకి ఇంద్రుడయ్యేటట్టుగా మీరు అనుగ్రహించాలి అన్నారట. బాలకిల్యాది మహాములు అంత తపశ్శక్తి గలవాళ్ళు. వాళ్ళేమో ప్రజాపతిని అడుగుతున్నారు ఆశ్చర్యపోయి, ఏమయ్యా, సంసారాన్ని గురించి విన్నాం, ఓ భగవంతుడా నీకు నమస్కారం, మమ్మల్ని శాసించవయ్యా. మనం గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదోలో చెప్పుకుంటున్నాడు, ఆయనకు ఊసిపోలేదు చెప్తున్నాడు, మనకు ఊసిపోలేదు వింటున్నాం, అయిపోయింది. ఏదో 1 అవర్ కంప్లీట్. ఇలా ఉండకూడదు. మమ్మల్ని శాసించవయ్యా, నువ్వేం చెప్తే అది చేస్తాం, మాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదు, ఈ సంసార విషయం ఆశ్చర్యకరంగా ఉన్నది అని ప్రశ్న వేశారు. వేస్తే శామ్యేద్భూతాత్మతాయేన చిదాత్మత్వం తు శిష్యతే తముపాయం గురో బ్రూహి ఇత్యుక్తస్వన్ గురురుక్తవాన్. శామ్యేతే భూతాత్మతాయేన చిదాత్మత్వం తు శిష్యతే తముపాయం గురో బ్రూహి ఇత్యుక్తస్సన్ గురురుక్తవాన్. ఏనా దేని చేత? భూతాత్మత, భూతాత్మ అనేటువంటి భ్రాంతి శామ్యేత్ శమించును, ఉపశమించును. అంటే నేను జీవుణ్ణి, నా పేరు వేరు, డాక్టర్ గారి పేరు వేరు, శారద గారి పేరు వేరు, శారద గారు ఆడది, నేను మగాడిని. ఆవిడేం చదువుకోలేదు, నేను బాగా చదువుకున్నాను, నేను చాలా కృషి చేశాను. ఏం చేశాం? ఏమైనా ఆత్మ తెలిసిందా?
ఆత్మని పొందామా? ఏమైనా మళ్ళీ పుట్టక్కర్లేనటువంటి బ్రహ్మ స్థితిని పొందామా? అది ఆలోచించవయ్యా. ఎన్ని పుస్తకాలు చదివావు అన్నటువంటిది వేస్ట్. నువ్వు చదవక ముందర విద్య వ్యర్థమే, చదివేసిన తర్వాత విద్య వ్యర్థమే. ఎందువల్ల? చదివేయడం అయిపోయిన తర్వాత అది అనుభవంలోకి వచ్చేసింది అనుకోండి, అప్పుడు నీకు ఆ శాస్త్ర విషయాలు అనవసరం. చదవక ముందర శాస్త్ర విషయాలు అనవసరమే. కొద్దిగా ఆలోచించాలి మనం. మనం విద్య చేతన కానీ, ధనం చేతన కానీ, శక్తి చేతన కానీ మనం గొప్పవాళ్ళం కాం. మనం పరమాత్మ గురించి ఎంతవరకు తెలుసుకున్నాం, ఎంత అనుభూతి పొందాం అన్నది ఏ రోజుకి ఆ రోజు మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. ఏమయ్యా, దేని చేత ఈ భూతాత్మ అనేటువంటి భ్రాంతి ఉపశమిస్తుందో, చిదాత్మత్వంతో చిత్తు మాత్రమే ఆత్మ అనేటువంటి జ్ఞానం శిష్యతే మిగులుతుందో తమ్ ఉపాయం, ఆ ఉపాయమును గురో, ఓ గురువైనటువంటి ప్రజాపతి బ్రూహి చెప్పుము ఇత్యుక్త సన్ అని పలుకబడినటువంటి వాడై గురురుక్తవాన్, గురువైనటువంటి ప్రజాపతి చెప్తున్నాడు. అయ్యా, ఈ భూతాత్మ అనే భ్రాంతి ఎలా పోతుంది, మాకు జ్ఞానం ఎలా కలుగుతుంది, చిత్తే ఆత్మ, ఆత్మ అనేటువంటిదే ప్రధానం, ఇదంతా భ్రాంతి అని ఎలా వదులుకుంటాం? అది ఎలాగో చెప్పవయ్యా, మాకు అది ఎలా కలుగుతుందో చెప్పవయ్యా అని అడిగారు. దేనివల్ల భూతాత్మ అనేటువంటి భ్రాంతి పోతుంది, చిత్త ఆత్మ అనేటువంటి జ్ఞానం దేనివల్ల మిగులుతుంది, ఆ ఉపాయం మాకు చెప్పండి అని గురువైనటువంటి ప్రజాపతిని బాలకిల్యాదులు అడిగారు. గురువైనటువంటి ప్రజాపతి వాళ్ళకి చెప్పడం ప్రారంభించారు. అస్య కోవిధి భూతాత్మనో ఏనేదం హిత్వా ఆత్మన్యేవ సాయుధ్యముపైతి తాన్ హోవాచ. అయ్యా, ఈ భూతాత్మకి ఏమిటి గతండి? దేని చేత ఈ భూతాత్మ అనేటువంటి భ్రాంతి పోయి తన యందే తాను ఆత్మజ్ఞానాన్ని ఏ విధంగా పొందుతాడండి? మనం నేనే బ్రహ్మాన్ని అనే జ్ఞానాన్ని పొందాలండి, పొందడం కోసం ప్రయత్నం చేయాలండి. లేకపోతే ఎందుకండి ఈ ప్రయత్నం? వృధాయాసం అయిపోతుందండి. మనం ఏమండి 2 సంవత్సరాలు చదివాం, 3 సంవత్సరాలు చదివాం, 5 సంవత్సరాలు చదివాం. ఏమిటి చదివావురా 5 సంవత్సరాలు? ఎందుకు? అనుభూతి లేనటువంటి విషయం ఎందుకు? ఏం చేసుకుంటావు? 10 ఏళ్ల దగ్గర నుంచి మా ఆవిడ వండడం నేర్చుకున్నదండి, ఇప్పటికి అన్నం పెట్టడం రాదండి అంటే దానివల్ల ప్రయోజనం ఏమిటండి? 60వ ఏట ఎందుకండి ఈ వృథా ప్రయాస? నా మన గురించి మనం తెలుసుకోలేనటువంటిది, నేనే ఆత్మని అన్నటువంటి జ్ఞానాన్ని పొందలేనటువంటి ప్రయత్నం ఎందుకు? దానివల్ల ఏమిటి వస్తుంది? ఏమయ్యా, బాలకిల్యులు ప్రశ్నిస్తే ప్రజాపతి వాళ్ళకి చెప్తున్నాడు. అవిద్య వలన దేహేంద్రియాదుల యందు ఆత్మ అనేటువంటి భ్రాంతి కలుగుతున్నారు. ఆ అవిద్య నశిస్తే తానే బ్రహ్మము అని తెలుస్తుంది. అందువలన అవిద్య నశించడానికి ఏమిటి దారి? అది వెతకండి. అవిద్య ఎలా పోతుంది అన్నది వెతకండి. అవిద్య ఎలా పెరుగుతుంది అన్నది వెతకండి. అవిద్య ఎలా పెరుగుతుందో మనం వెతకడం కాదు, అవిద్య ఎలా పోతుందో వెతకండి. నేనే ఆ బ్రహ్మాన్ని అని తెలియటం ఎలా అనేటువంటిది వెతకండి. బాలకిల్యుల ప్రశ్న, దానికి ప్రజాపతి సమాధానం చెప్తున్నారు. నద్యూర్మ్యాదిక దృష్టాంతై సంసారస్యాప్యనిష్టతాం మిథ్యత్వం చ వినిశ్చిత్య వ్రజేత్ జ్ఞానాధికారితాం. జ్ఞానాధికారాన్ని పొందాలి. జ్ఞానం పొందడం వేరు, ముందు జ్ఞానానికి అధికారం పొందడం వేరు. బృహదారణ్యకంలో ఒక మంత్రం ఉన్నది. అథ బ్రాహ్మణ పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ బాల్యం చ పాండిత్యం చ నిర్విద్య అథ ముని
మౌనమౌనం చ నిర్విద్య అథ బ్రాహ్మణ. ఇది ఎలా అర్థం చెప్తారండి? ముందు పదము బ్రాహ్మడే, చివరి పదము బ్రాహ్మడే. ఏం బ్రాహ్మడండి? ముందు బ్రాహ్మణుడేంట, చివరిని బ్రాహ్మణుడేంట అంటే, ఈ మొదటి పదానికి బ్రాహ్మణ శబ్దానికి అర్థం ఏమిటంటే అధికారి, బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకుందికి ఎలిజిబిలిటీ ఉన్నవాడు, ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది, ఇంజనీరింగో మెడిసినో చదవడానికి పనికొస్తాడు. వాడు డాక్టరు కాడు, ఇంజనీరు కాడు, వాడు చదవడానికి పనికొస్తాడు. వాడు 4 ఏళ్ళు 6 ఏళ్ళు ఎంతో చదివిన తర్వాత వాడు డాక్టరో ఇంజనీరో అవుతాడు. అలాగే జ్ఞానానికి అధికారాన్ని ముందు సంపాదించండి. జ్ఞానానికి అధికారాన్ని సంపాదించుకుంటే జ్ఞానం తర్వాత కలుగుతుంది. జ్ఞానం కలిగిస్తుంది. జ్ఞానం 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 అంటే జ్ఞానం కాదు. ఆ పదాన్ని ఒక 1000 సార్లు మనం ఉచ్చరిస్తే జ్ఞానం రాదు. జ్ఞానం అనేటువంటిది కలగడానికి ప్రయత్నం చేయాలి. నదీ ఊర్మ్యాది దృష్టాంతై, నదులలో ఉండేటువంటి కెరటాలు, నీటి బుగ్గలు, నొరగ మొదలైనటువంటి ఉదాహరణతో సంసారస్యాపి, సంసారానికి కూడా అనిష్టతాం, దృఢత్వము లేకపోవుట, ఇష్టపడకపోవుట, మిథ్యాత్వంచ, భ్రాంతి మాత్రత్వమును వినిశ్చిత్య, దృఢంగా తెలుసుకొని, జ్ఞానాధికారితాం, జ్ఞానమును పొందడానికి తగినటువంటి యోగ్యతను వ్రజేత్, పొందును. అదే ఎలాగండి? అది ఎలా కలుగుతుందండి? జ్ఞానం కావాలంటే సంసారం మీద ప్రీతి ఉండకూడదు. ముందు మొదట ఏమిటి ఉండాలండి? సంసారం మీద భ్రాంతి అన్నటువంటిది ముందు వదలాలి. చావు పుట్టుకలు అస్థిరాలు అని తెలియాలి. చచ్చిపోవటం పుట్టడం అనేటువంటివి ప్రధానం కాదు, అవి భ్రాంతులు మాత్రమే అని తెలియాలి. భ్రాంతమైనటువంటి విషయాలు విడిచిపెట్టదగినటువంటివి అని తెలిసి విడిచిపెట్టేయాలి. ఏమండి? అవి వదిలేయాలి అని తెలిసి వాటిని వదిలేయాలండి. ఎలా వదిలేస్తామండి? వదిలేయాలండి. నేను ఎంత సాధన చేసిన తర్వాత కూడా యాశనాత్రయాన్ని వదలలేను, ఈ మదమాత్సర్యాలను వదలలేను, మోహాన్ని వదలలేను, తృష్ణని వదలలేను, ఏమీ వదలలేను. ఎలాగా? ఎందుకు సాధన? ఎందుకు సాధన చెప్పండి? మన హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఇంటెన్సివ్ కేర్లో ఉంచారు. ఓ 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు, 15 రోజులు, నెలల్లో ఉంచారు. ఇంప్రూవ్మెంట్ ఉండాలా? డిటీరియేషన్ ఉంటుందా? ఇంప్రూవ్ అవ్వాలి కదండి. ఏదో ఒక 4 రోజులు వెంటిలేటర్ మీద ఉంటే ఆ తర్వాత వెంటిలేటర్ తీసినా బతకాలి. ఓ 4 రోజులు ముక్కులోంచి గొట్టాలు పెట్టి అన్నం పెడితే ఆ తర్వాత పీకేసినా లోపలికి అన్నం వెళ్ళాలి. వాడికి ఇంప్రూవ్మెంట్ ఉండాలి. మనం కూడా ఈ భ్రాంతుల్ని విడిచిపెట్టడం అనేటువంటిది, నేను 10 ఉపనిషత్తులు చదివానండి, బ్రహ్మసూత్రాలు చదివానండి, భగవద్గీతని నూరి పారేసానండి, నాకు ఏ భ్రాంతి పోలేదండి. అప్పుడు నువ్వు చదివినట్టుగా చదవనట్టుగా ఏమండి? దానివల్ల ఏమిటి ప్రయోజనం ఉంటుందండి? భ్రాంతమైనటువంటి విషయాలను విడిచిపెట్టి తగినటువంటివి అని తెలిసి వాటిని విడిచిపెడితే జ్ఞానాన్ని పొందడానికి యోగ్యత వస్తుంది, ఎలిజిబిలిటీ వస్తుంది. అథాత్ అన్యత్రాప్యుక్తం మహానదీషు ఊర్మయః ఇవ అనివృత్తకమస్య యత్పురాకృతం సముద్రవేలేవ దుర్నివార్యం అవాస్య మృత్యోరాగమనో సదసత్ఫలమయైః పాశైః పంగురివ బద్ధా బంధనస్త్రస్యేవ స్వాతంత్ర్యం యమ విషయస్తస్యేవ బహుభయావస్థా మదిరోన్మత్త ఇవ మోహమదిరోన్మత్త పాప్మనా గృహీత ఇవ
భ్రామ్యమాణం మహోరగ దష్ట ఇవ విషయదష్టం మహాంధకారమివ రాగాంధం ఇంద్రజాలమివ మాయామయం స్వప్నమివ మిథ్యాదర్శనం కదళీగర్భ ఇవ అసారం నట ఇవ క్షణవేషం చిత్రం భిత్తిరివ మిథ్యామనోరమం ఇత్యథోక్తం శబ్దస్పర్శాదయోక్యర్థాః మర్త్యే అనర్థాః ఇవ స్థితాః యేషాం సక్తస్తో భూతాత్మా న స్మరేతి పరం పదం అని ఉపనిషత్తులో చెప్పారు. భూతాత్మ పూర్వ జన్మాల యందు చేసినటువంటి కర్మలు నివారించడానికి శక్యమైనటువంటివి కావు. నదులలో మాటికి వచ్చేటువంటి అలల్లాగా కర్మలు బయటపడుతూ ఉంటాయి. జ్ఞానం చేత మాత్రమే సంచిత ఆగాములు నశిస్తాయి, ప్రారంధం అనుభవించాలి అని అన్ని ఉపనిషత్తుల్లోనే చెప్తున్నారు. జ్ఞానం ఉంటేనే సంచితం పోతుంది, జ్ఞానం ఉంటేనే ఆగామి పోతుంది. మన ఆగామి కర్మలు చేస్తూ సంచిత కర్మల్ని పోషిస్తూ మన ఏమంటే ఎలా ఉన్నావురా అంటే, ఈ కెరటం పోయింది మరో కెరటం వచ్చింది, ఆ కెరటం పోయింది మరో కెరటం వచ్చింది, ఆ కెరటం పోయింది మరో కెరటం వచ్చింది. నదుల్లో మాటికి వచ్చేటువంటి కెరటాల్లాగా కర్మలు బయటపడుతూ ఉంటాయి. భోగాల చేత క్షీణించినప్పటికీ కూడా మరలా చేస్తూ ఉంటాం, మళ్ళీ కర్మలు చేస్తూ ఉంటామండి. ఏదో రకంగా మళ్ళీ పుట్టడానికి కారణమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటాం. అందువల్ల కర్మలు విడిచిపెట్టవు. దీనికి నివర్తకమైనటువంటిదే బ్రహ్మజ్ఞానం మాత్రమే. దీని నుంచి బయటపడాలంటే మనకి బ్రహ్మజ్ఞానమే ఉండాలి. సముద్రం చెలియల కట్ట దాటలేనట్లు ఈ కర్మల్ని భూతాత్మ దాటలేదు. సముద్రం ఒడ్డును దాటి లోపలికి వచ్చింది అనుకోండి, బాగా వర్షం పడ్డప్పుడు నదులు వచ్చినట్టుగా సముద్రం కూడా కాస్తంత ఒక 10 మైళ్ళలో 5 మైళ్ళలో నగరాల మీదకి వచ్చింది అనుకోండి, అన్ని నగరాలు మునిగిపోతాయి. అలా సాధ్యం కాదు. చెలియల కట్టని సముద్రం దాటలేదు. అలాగే కర్మల్ని కూడా మనం దాటలేం. మృత్యువుని దాటడానికి కూడా శక్యం కాదు. నేను మృత్యువు లేకుండా చూసుకుంటాను, అది కూడా సాధ్యం కాదు. సుఖ దుఃఖాలనేటువంటి భాగాలతో కూడినటువంటి పాశాల చేత కట్టబడి కుంటివాడిలాగా సత్తును సాధన చేయటానికి శక్యం కాదు. కుంటివాడు ఎలాగైతే నడవలేడో అలాగే ఈ భాగాలు, ఈ సుఖ దుఃఖాలనేటువంటి పాశాల చేత కష్టపడ్డాం కాబట్టి మనం మంచి పనులు చేయడానికి నడవలేం. బద్ధుడు బంధాలను తెంచుకోలేనట్టుగా కర్మల్ని ఛేదించుకోలేడు. యముడు వెంటబడ్డటువంటి వాళ్ళలాగా భయంతో బాధపడుతూ ఉంటాడు. యముడు వెంటబడితే ఎలాగైతే భయంగా ఉంటుందో అలా భయపడతాడు. లోకంలో క్షణశ్చైవ విద్యామర్థంచ చింతయేత్ గృహీత ఇవ కేశేషు మృత్యునా ధర్మమాచరేత్ అని ఒక మాట ఉన్నది. విద్యని ధనాన్ని పొలాల్లో లేకి ఏరినట్టుగా, ధాన్యం ఓవులు తీసిన తర్వాతనో లేకేరుకున్న వాళ్ళు లేకేరినట్టుగా ఎక్కడ దొరుకుతుందా అని విద్యని డబ్బుని సంపాదించాలి. యమధర్మరాజు గారు పిలక పట్టుకో ఇవాళే ఈడ్చుకొని వెళ్ళిపోతున్నారు, చావు రెడీగా ఉన్నది అన్నంత భయంతో మనం వాటిని దానం చేసేయాలి, వాటిని వదిలేయాలి, ఆ డబ్బుని వదిలేయాలి, ఆ విద్యని వదిలేయాలి అని శాస్త్రం చెప్తున్నారు. యమధర్మరాజు గారు పిలక పట్టుకో ఈడ్చుకుపోతున్నారన్నంత భయం ఉంటుంది. మద్యం సేవించినటువంటి వాడిలాగా మోహం అనేటువంటి మద్యపాన ఫలాన్ని పొంది ఉన్మత్తులు అవుతాం మనం. మోహం, పెళ్ళాము పిల్లలు అనేటువంటి మోహంలో పడి, కోరికలు అనేటువంటి మోహంలో పడి, ఏదో రామసుబ్బారావు గారు గురువు గారు అని కడియాల శారద గారు అన్నారు, ఓహో ఎంత అదృష్టం అని అనుకోవడం వెర్రితనం. ఈ భ్రాంతి వల్ల నేను భ్రష్టుని అయిపోతాను. నా ఆత్మ, శారద గారి ఆత్మ, డాక్టర్ గారి ఆత్మ
అందరి గురువుల ఆత్మలు, వింటూ ఉన్నటువంటి వాళ్ళందరి యొక్క ఆత్మలు సమానమే. ఆ ఆత్మలు ఏవి కూడా బరువైన ఆత్మలు, తేలికైన ఆత్మలు లేవు. అన్ని లఘువులు కావు, గురువులు కావు, అనే సమానమైన ఆత్మలు. మోహంలో పడిపోకూడదు. పాపాల చేత పట్టుబడినటువంటి వాళ్ళలాగా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు. గొప్ప పాము కరిస్తే విషం ఎక్కినట్లుగా ఇంద్రియ విషయాలతో, విషయాలనేటువంటి విషంతో ఒళ్ళంతా నిండిపోతుంది. గొప్ప చీకటిలో పడిపోయినటువంటి వాడిలాగా భార్య, పుత్రులు, ధనము, కీర్తి అనేటువంటి గుడ్డితనంలో పడిపోయి నడుస్తూ ఉంటాడు. ఇంద్రజాలం, మెజిషియన్స్ చేసేటువంటిది. ఇంద్రజాలం లాగా మాయతో నిండినటువంటి వాడు కలలో చూసినటువంటి యథార్థం కానిటువంటి విషయాల్ని చూస్తూ ఉన్నటువంటి వాడిలాగా, అరటి చెట్టు బోదెలాగా బలహీనుడైనటువంటి వాడు. అలాగే ఏదో యాక్టర్లు ఉంటారండి, వాడు రాత్రి 10 గంటలకు మహాన్ కింద రంగు రాసుకొని కృష్ణుడో అర్జునుడో ఏదో పాత్ర వేస్తాడు. వాడేమో స్టేజ్ ఎక్కుతాడు, తెల్లారు లేచి కడిగేసుకుంటాడు. ఎవరండి అని అంటే వాడు మనకి తెలిసిన వాడే. వాడు రాత్రి రంగు రాసినప్పుడు కృష్ణుడు, ఆ రంగు తీసేస్తే మనకి తెలిసిన వాడేవాడు. అలాగా నటునిలాగా కొద్ది కాలం ఈ శరీరానికి సంబంధించినటువంటి భాగాలు అనుభవిస్తాం. గోడ మీది బొమ్మలాగా అయథార్థమైనటువంటి కోరికలు కలిగినటువంటి వాడు గోడ మీది బొమ్మ. దానికి ఎలాగైతే యథార్థత ఉండదో మనకి అలాగే యథార్థత ఉండదు. భూతాత్మ ప్రవర్తిస్తాడు. ఈ భూతాత్మకి శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు మృత్యు కారణాలు. శబ్దం ఏవో మనం విన్నటువంటి మాటల వల్ల మన మీద మనకి అభిమానం పెరిగిపోవటం. స్పర్శ, మన ఎవరో మహాత్ములు తాకారు, డబ్బున్నవాడు తాకాడు, పిలిచాడు, అభిమానించాడు, కౌగిలించుకున్నాడు. రూపం చూడడం, రసం అనుభవించడం, గంధం వాసన చూడడం, వీటికి లొంగిపోతారు. మృగాలు లొంగిపోయినట్టుగా మనం లొంగిపోతాం. ఇవే మృత్యువుకి కారణాలు. వీటి ఎందు తగులుకున్నటువంటి ముడిపడిపోయినటువంటి భూతాత్మ పరమపదాన్ని స్మరించడం కూడా చేయలేదు. వీటికి మనం లొంగిపోతే అసలు బ్రహ్మ అనేటువంటి పదార్థం మన బుర్రలోకే రాదు అని శృతి చెప్తున్నారు. అంటే భూతాత్మ ఆత్మజ్ఞానాన్ని పొందకుండా ఈ సంసార బంధం నుండి బయటపడలేదు. ఆత్మజ్ఞానం కావాలి. ఏమండి, భూతాత్మకి ఆత్మజ్ఞానం లేకపోతే ఏమీ జరగదు. ఏ వేదోదిత విద్యా సా భూతాత్మ ప్రతిక్రియా తపోయోగస్తుతిర్బోధ వక్త వేదే చతుష్టయం. ఏమండి, మీరు ఏదో జ్ఞానం 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 అంటున్నారు. ఏ ఊర్లో దొరుకుతుందో చెప్తే ఆ ఊరు వెళ్ళి కొనుక్కో తెచ్చేసుకుంటామండి, లేకపోతే ఆర్డర్ పెట్టేస్తాం. ఎవరినైనా ఆన్లైన్లో బుక్ చేసినటువంటి వాళ్ళని చెప్తే ఆ జ్ఞానానికి ఆర్డర్ పెట్టేసి ఆ జ్ఞానాన్ని తెప్పించేసుకొని అది కాస్త మేము అంటించేసుకుంటే ఈ అజ్ఞానం అంతా పోతుంది కదండి. అయ్యా, అదేం లేదండి. యా వేదేన ఉదిత విద్య సా భూతాత్మ ప్రతిక్రియా. యా వేదేన ఉదిత, ఏదైతే వేదాల చేత చెప్పబడినటువంటిదో సా విద్య, ఆ విద్య భూతాత్మ ప్రతిక్రియ, భూతాత్మకి విరుగుడు ముందయ్యా. ఈ భూతాత్మ అనేటువంటి భ్రాంతి పోవాలంటే వేదాల్లో చెప్పినటువంటి విద్య తెలియాలి. ఏమిటి వేదాల్లో చెప్పారండి అంటే తపః తపస్సు, యోగ యోగము, స్తుతి స్తోత్రము, బోధ జ్ఞానము ఉక్తం చెప్పబడ్డాయి. వేదే చతుష్టయం, వేదాల్లో 4 చెప్పారు. ఏమిటవి? తపస్సు, యోగము, స్తుతి, బోధము అని 4 చెప్పారు. ఆ 4 కూడా మనకి కాని అంటినట్టుగా అయితే మనం ఈ భూతాత్మ అనేటువంటి దానికి విరుగుడు మందు వేసినట్టుగానండి. బాలకిల్యులు
భూతాత్మకు ప్రతిక్రియ ఏమిటి అని ప్రశ్నిస్తే ప్రజాపతి తపస్సు, యోగము, స్తుతి, జ్ఞానము అని 4 విధాలుగా వేదంలో చెప్పబడింది అన్నారు. ఇక్కడ వేదం ఆత్మజ్ఞానానికి సాధనాలుగా 4 చెప్పినట్లుగా చెప్పారు. కానీ ప్రధానంగా తపస్సునే తీసుకొని ఉపనిషత్తు విధించింది. యోగం, స్తుతి అంగాలుగా కనిపిస్తాయి. జ్ఞానానికే ఇవి దారులు. ఈ దారుల్లో ప్రయాణించి జ్ఞానం పొందితే ఆత్మను తెలియచ్చు. కేవలం తపస్సు ద్వారా బ్రహ్మం తెలియబడదు. కేవలం యోగం ద్వారా బ్రహ్మం తెలియబడదు. కేవలం స్తోత్రములు చదవడం ద్వారా బ్రహ్మము తెలియబడదు. ఇప్పుడు సాధారణంగా మనం కొత్త 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 విషయాలు నేను చూస్తున్నాను. ఎందుకు కొత్త విషయాలను అంటున్నానంటే, నేను 3 తరాలు చూశాను. నాకన్నా ముందు తరం వాళ్ళని చూశాను, అంతకన్నా ముందు తరం వాళ్ళని చూశాను. ఇప్పుడు నా తరంలో ఉన్న వాళ్ళని, నా తర్వాత తరం వాళ్ళ గురించి నేను మాట్లాడను. ఎలా చూశానండి అని అంటే, నేను కొద్దిగా చిన్నతనంలో ఈ బ్రహ్మ విద్యను తెలుసుకుందామని ఇటువైపు వచ్చాను. అలా రావటం వలన నేను చాలా పెద్దవాళ్ళను, వయసా నాకన్నా సుమారులో 60 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దవాళ్ళని కూడా నేను చూశాను. వాళ్ళ తర్వాత తరాన్ని చూశాను. ఈ మనతో అందరితోని ఉన్నటువంటి తరాన్ని కూడా చూస్తున్నాను. ఆ చూస్తున్నప్పుడు ఏమిటి, పురాణాలు గట్రా చెప్పేటప్పుడు, ఆ స్తోత్రాలు గట్రా చెప్పేటప్పుడు వాళ్ళు చెప్పే అర్థాలు వేరేగా ఉండేవి. ఇప్పుడు మనం చెప్తున్న అర్థాలు వేరేగా ఉంటున్నాయి. స్తోత్రాలు అనేటువంటివి మోక్ష కారణాలు కావు. ఎందుకంటే వేదాంతం ప్రకారం ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రం, అలాగే భగవద్గీత, వీటి మూడింటిని కూడా ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయం చదువుకున్నటువంటి వాళ్ళు ఉత్తమాధికారులు అనేవాళ్ళు పూర్వం. అంటే పూర్వం ఎవరైనా ఏదైనా చదువుకున్నారు అంటే మినిమం నాలెడ్జ్ ఏమిటండి అని అంటే ఉపనిషత్తులు, అలాగే బ్రహ్మసూత్రాలు, శంకర భాష్యంతో బ్రహ్మసూత్రాలు చదువుకోవటం, ఉపనిషత్తులు శంకర భాష్యంతో చదువుకోవటం, అలాగే భగవద్గీత శంకర భాష్యంతో చదువుకోవడం. ఇది వాడికి ఏమిటి, మినిమం క్వాలిఫికేషన్ అనమాట. అంటే ఓ పురాణం చెప్పడానికి వెళ్ళాలన్నా ఇవి ఉండాలి. జటావల్లభుల జగన్నాథం గారు ఇంకా పూర్వులు ఉండేవాళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు ఆ రకంగా. ఇప్పుడు ధర్మశాస్త్రాలు, పురాణం చెప్పాలంటే ధర్మశాస్త్రం చదువుకోవాలి, పూర్వమీమాంస చదువుకోవాలి, అలాగే వేదాంతం ఉత్తరమీమాంస చదువుకోవాలి. వేదాలకి సాయణ భాష్యంతో అర్థం తెలియాలి. అప్పుడే పురాణాలు చెప్పడానికి బయలుదేరేవాళ్ళు. పూర్వం ఇవి నేను చెప్పినటువంటిది 100 సంవత్సరాలు క్రితం విషయం, ఇప్పటి విషయం కాదు. తరువాతి కాలంలోకి వచ్చేసరికల్లా ఒక వేదాంతం చదువుకున్నటువంటి వాళ్ళు కూడా పురాణాలు చెప్పడం ప్రారంభించారు. ధర్మశాస్త్రాల మీద, పూర్వమీమాంస మీద కొంత పట్టు లేకపోయినప్పటికీ కూడా ఇది పురాణాలు చెప్పడం అన్నది చేశారు. పురాణాలు అన్నటువంటివి మధ్యమాధికారులకి సంబంధించిన విషయాలు. ఇంకా అధమాధికారులు అంటే వాడు క్లాస్లో 40%కి బిలో యావరేజ్ స్టూడెంట్. ఆ బిలో యావరేజ్ స్టూడెంట్కి స్తోత్రాలు చెప్పారు. ఇప్పుడు మన స్తోత్రాలే చాలా ఉత్తమ విద్య అన్నట్టుగా మాట్లాడుతున్నాం. మనం పురాణాలు అన్నటువంటివి చాలా మనకి తెలిస్తే ఏదో చాలా గొప్ప విషయం అనుకుంటున్నాం. శృతి పురాణాగమ స్మృతి సాంఖ్య సిద్ధాంత కబళన వ్యుత్పత్తి గౌరవంబు. శృతులు, పురాణాలు, ఆగమాలు, స్మృతులు, శాస్త్రాలు ఇవన్నీ కలిపి పూర్వం చదువుకునే వాళ్ళండి. అది ఎవరండి అని అంటే డిస్టింక్షన్ ఆ మీదన వచ్చినటువంటి స్టూడెంట్లు అనమాట. పూర్వం 100కి 100 మార్కులు లేవు కదండి. ఎస్ఎల్సి చదువుకుంటూ అన్నటువంటి రోజుల్లో కూడా 60 మార్కులు వచ్చాయి అని అంటే వాడు చాలా గొప్ప స్టూడెంట్. 50 మార్కులు అలా వస్తే పర్వాలేదురా, యావరేజ్ స్టూడెంట్. 40 వచ్చి పాస్ అయితే ఏదో బెంగలేదు, కాలక్షేపం, పరీక్ష పాస్ అయ్యాడు, అలా పాస్ అయినా గొప్పే.
పోయిన వాళ్ళే ఎక్కువ. ఎందుకోసం? కఠినంగా ఉండేది, పరీక్షించే విధానం కఠినంగా ఉండేది. ఇప్పుడు మనం పరీక్షించే విధానాన్ని సులభతరం చేశాం కాబట్టి 100కి 100 మార్కులు వస్తున్నాయి. ఇప్పుడు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మనం తపస్సు, యోగము, స్తుతి అన్నటువంటివి ఉన్నాయి. జ్ఞానానికి ఇవి దారులు. తపస్సు అనే దారి ద్వారా వెళ్ళొచ్చు, యోగం అనే దారి ద్వారా వెళ్ళొచ్చు, స్తుతి అనేటువంటి దారి ద్వారా జ్ఞానం దగ్గరికి వెళ్ళాలి. జ్ఞానం దగ్గరికి వెళ్ళి మన ఆత్మని తెలుసుకుంది ప్రయాణం చేయాలి. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి అర్థాన్ని వివరించడానికే యోగాన్ని, స్తుతిని చెప్పాలి. ఎందుకంటే అష్టాంగ యోగ ప్రక్రియ శంకరులు అంగీకరించలేదు. ఆయన యోగ శాస్త్రాన్ని అంగీకరించలేదు. యోగ శాస్త్రాన్ని కూడా అంటే యోగం అనేటటువంటిది చిత్తశుద్ధికి మార్గమే తప్పిస్తే బ్రహ్మజ్ఞానానికి మార్గము అని వారు చెప్పలేదు. వారు ఆత్మజ్ఞానమే బ్రహ్మాన్ని తెలియటానికి దారి అని చెప్పారు. అందువలన యోగం అనేటువంటిది మార్గం కాదు. స్తుతి అనేటువంటిది అధమాధికారులు, అంటే మందాధికారులు, ఏమీ తెలియనటువంటి వాళ్ళకి సంబంధించినటువంటిది కాబట్టి అది కూడా బ్రహ్మాన్ని చూపించేటువంటిది కాదు. జ్ఞానానికి తపస్సే మూలం. దాన్ని ఎలా ఉంటుందో మనం చూడాలి. శ్వాశ్రమోచితో ధర్మ యస్సేవాస్య తపో భవేత్ శాంతాస్యు మోహతృష్ణాద్యా తేన తామస రాజసాహ. ఏమండి, తపస్సు అంటే ఏమిటండి అంటే, ఓ దావడం పట్టుకొని వెళ్ళిపోయి కూర్చొని చేస్తే దాన్ని జపం అంటారు. మరి తపస్సు అంటే ఏమిటండి? స్వాశ్రమోచిత, తన ఆశ్రమానికి ఉచితమైనటువంటి యహా ధర్మ, ఏ ధర్మం ఉందో సయేవ, అదే అస్య భూతాత్మకు తపహ భవేత్, తపస్సు అవుతుంది. మీ ఆశ్రమానికి అనుకూలమైనటువంటి ధర్మాన్ని చేయాలి. మీరు గృహస్థ ధర్మంలో ఉన్నారు. నేను తిన్ను, ఎవడికి పెట్టను, నేను ఎవరిని పలకరించను, నేను ఎవరితోని మాట్లాడను, నేను ఎప్పుడు ఏదో అందరికీ వ్యతిరేకంగా ఉంటాను అనుకుంటే అది స్వాశ్రమ ధర్మం కాదు. గృహస్థ ధర్మానికి గృహస్థంలో ఉన్నప్పుడు, అలాగే బ్రహ్మచర్యానికి బ్రహ్మచర్యంలో ఉన్నప్పుడు, వానప్రస్థానికి వానప్రస్థంలో ఉన్నప్పుడు, సన్యాసానికి సన్యాసంలో ఉన్నప్పుడు ఆశ్రమ ధర్మాలకి మనం విలువ ఇవ్వడం ఏదైతే ఉన్నదో అదే తపస్సు. తేనా, తపస్సు చేత తామస రాజసాహ, తామసములైనటువంటి రాజసములైనటువంటి మోహతృష్ణాద్యాహ, మోహము తృష్ణ మొదలైనటువంటి శాంతాస్యు, శాంతిని పొందుతాయి. అంటే మన ఆశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా ఆచరిస్తే మనకు మోహము తృష్ణ అనేటువంటివి చచ్చిపోతాయి. ఆశ్రమ ధర్మాన్ని ఖచ్చితంగా చేస్తూ తన ఆశ్రమానికి తగినటువంటి ధర్మాన్ని తపస్సు అవుతుంది. ఆ తపస్సు చేత మోహము తృష్ణ మొదలైనటువంటి దోషాలు తమోగుణం నుండి రజోగుణం నుండి పుట్టినటువంటివి నశిస్తాయి అని చెప్పారు. అయం భావ ఖలు అస్య ప్రతివిధి భూతాత్మన యద్వేద విద్యా అధిగమ ధర్మస్యానుచరణం స్వాశ్రమేష్వేవ అనుక్రమణ స్వధర్మస్య వాయే తద్వ్రతం స్తంభశాఖేవ అపరాణి అనేన ఊర్ధ్వభాగ్ భవతి అన్యథా అవాంగ్ ఇత్యేష స్వధర్మోభిహతో యో వేదేషు న స్వధర్మాతిక్రమణాశ్రమీ భవతి ఆశ్రమేష్వేవ అనవస్థః తపస్వీ వా ఇత్యుచ్యత ఇత్యేదం ఇత్యేదయుక్తం నా తపస్కాయ ఆత్మజ్ఞానే అధిగమః కర్మసిద్ధిర్వా ఇత్యేవం హి ఆహా. భగవద్గీతలో కూడా స్వధర్మాచరణాన్ని గురించి భగవత్పాదులు వారు చెప్పారు. అయితే అక్కడ వ్యాఖ్యానాలు ఎవరికి తోచినటువంటి వారు చేస్తున్నారు, అవి అలా వదిలేయండి. ఇక్కడ మైత్రాయణ్య ఉపనిషత్తులో స్వధర్మాచరణము అంటే ఏమిటి, తపస్సు అంటే ఏమిటి అన్నటువంటి దాన్ని నిర్వచనం చేయటానికి ఆ ప్రజాపతి వాలకిల్యాదులకి చెప్పినటువంటి మాటలను తీసుకోవాలి. భూతాత్మ
భ్రాంతి పోవడానికి విరుగుడు ఏమిటంటే చెప్తున్నాను, వేద విద్య అధిగమం. వేదం ద్వారా ఆత్మ విద్యా విషయాన్ని బాగా సంపాదించడం. వేదం ద్వారా బ్రహ్మజ్ఞానం ఎలా వస్తుందండి? అది కర్మకాండ విషయం కదా. ఏమండి, కర్మకాండ విషయం కదా వేదం. వేదాలు అనవసరం అండి, మనం వేదాంతులం. అంటే వేదం చివరిన ఉన్నటువంటి ఉపనిషత్తులు చదువుతూ ఉన్న వాళ్ళమి. దీనివల్లనే వస్తుంది, కానీ వేదం వల్ల రాదు. వేదం చదవక్కర్లేదు, వేదం చెప్పింది చెయ్యక్కర్లేదు అని మనం వాదిస్తాం. అంటే దానికి సమాధానం ఏమిటి చెప్తున్నారంటే, తం వేదానువచనేన బ్రాహ్మణా వివిదిశంతి యజ్ఞేన దానేన తపసా అనాశకేన అని మీ బృహదారణ్యకోపనిషత్తులో మంత్రం ఉన్నదండి. మీరు బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయంలో ఒకసారి చూస్తే ఆ పరమాత్మని, ఆ పరబ్రహ్మాన్ని వేదానువచనేన బ్రాహ్మణ వివిదిశంతి, వేదాన్ని అనువచనం చేసి వేదాన్ని అనుసరించి బ్రాహ్మణులు వెతుక్కుంటున్నారు, తెలుసుకుంటున్నారు. ఎలాగా అంటే యజ్ఞేన దానేన తపసా అనాశకేన, యజ్ఞం చేత దానం చేత అనాశకమైనటువంటి తపస్సు చేత అని చెప్పారు కదండి బృహదారణ్యకంలోని. అందుకోసం స్వవర్ణాశ్రమ విహిత ధర్మానుష్ఠాన ప్రభావకృత చిత్తశుద్ధి లేకుండా, అంటే నీ ఆశ్రమానికి, నువ్వు ఏ ఆశ్రమంలో ఉంటే బ్రహ్మచర్యంలో ఉంటే బ్రహ్మచర్యం, గృహస్థంలో ఉంటే గృహస్థం, వానప్రస్థంలో ఉంటే వానప్రస్థం, సన్యాసంలో ఉంటే సన్యాసం, నీ ఆశ్రమానికి ఏది శాస్త్రంలో చెప్పారో అటువంటి విహితమైనటువంటి ధర్మాన్ని నువ్వు అనుష్ఠించాలి. అనుష్ఠిస్తేనే నీకు చిత్తశుద్ధి కలుగుతుంది, లేకపోతే నీకు చిత్తశుద్ధి కలగదు. నీకు చిత్తశుద్ధి కలగకపోతే జ్ఞానం నో, జ్ఞానం అనేటువంటి పదం సాధ్యమే కాదు. కాబట్టి ఇది బహిరంగం, అంటే బయట ఉన్నటువంటి అంగం. ఇది అంతరంగం అంటే లోపల ఉండేటువంటి అంగం. బయటనున్న అంగం ఈ వేదం ఎలా చెప్తున్నాదో అలా నడవడం, స్వధర్మాచరణాన్ని చెప్పారు. తాను చేయవలసినటువంటి ధర్మం చేయటమే స్వధర్మం. అది తను ఉన్న ఆశ్రమాన్ని అనుసరించే చేయాలి. నువ్వు బ్రహ్మచర్యంలో ఉంటే బ్రహ్మచర్య ధర్మాన్ని చేయాలి, నువ్వు గృహస్థంలో ఉంటే గృహస్థ ధర్మాన్ని చేయాలి, సన్యాసంలో ఉంటే సన్యాస ధర్మం చేయాలి. అదే వ్రతం, అంటే స్వధర్మ నిష్ఠ. స్వధర్మంలో నిష్ఠగా ఉండడమే వ్రతం. ఇతరమైనటువంటి కామ్యకర్మలు చేస్తే ఉత్థాన పతనాలు ఉంటాయి. ఏమండి, ఏదో కంచి కామకోటి పీఠాధిపతులు తపస్సు చేస్తున్నారండి, చాతుర్మాస్య వ్రతానికి ఆయన ఇచ్చినటువంటి విధానాన్ని నేను అనుసరిస్తున్నానండి, నువ్వు జడ్డివాడివే. గృహస్థుడి విషయం వేరు నాయన, సన్యాసి విషయం వేరు. సన్యాసి భిక్ష చేసి తింటాడు, నువ్వు 10 మందికి అన్నం పెట్టాలి. నువ్వు కూడా భిక్ష ఓడిపోతావా? స్వధర్మాశ్రమ నిష్ఠ కావాలి. మరొకరి ఆశ్రమాన్ని మనం అనుసరించకూడదు. సన్యాసులు చేసేటువంటి పనులు మనం చేయకూడదు, మనం చేసేటువంటి పనులు సన్యాసులు చేయకూడదు. 1000 మంది ఆ స్వామివారి భోజనాలు పెడుతున్నారండి, ఆయన ఎవరికీ భోజనం పెట్టకూడదు, ఆయన ముష్టెత్తుకోవాలి, భిక్ష చేయాలి. నువ్వు గృహస్థుడు 100 మందికి అన్నం పెట్టాలి. ఎందుకోసం? వీడు 10 మందికి అన్నం పెట్టడానికే ఉన్నాడు, వాడు తినడానికే ఉన్నారు. ఇతరమైనటువంటి కామ్యకర్మలు చేస్తే ఉత్థాన పతనాలు ఉంటాయి. అంటే మనం బ్రహ్మచర్యంలో ఉండి గృహస్థులు చేసే పనులు, గృహస్థంలో ఉండి సన్యాసులు చేసే పనులు, సన్యాసంలో ఉండి గృహస్థులు చేసే పనులు చేస్తే కింద మీద అయిపోతామయ్యా. స్వధర్మానుష్ఠానం వలన సంసార మండలం మీద ఉన్నటువంటి అసంసారి బ్రహ్మాన్ని పొందగలుగుతాడు. సంసారం అనేటువంటి దాని మీద ఉన్నటువంటి అసంసారి ధర్మాన్ని, బ్రహ్మాన్ని పొందాలి అని అంటే స్వధర్మానుష్ఠానం కావాలి. ఊర్ధమూల మధశాఖ ఏషో అశ్వత్థ సనాతన తదేవ సుకృం తద్బ్రహ్మ తదేవ అమృతమస్నుతే తస్మిన్ లోకాశ్రితా సర్వే తదు నాత్యేతి కశ్చన అని కఠోపనిషత్తులో చెప్పబడ్డాది. స్వధర్మాచరణం అంటే కామ్యకర్మ విషయం కాదు. స్వధర్మాచరణం అంటే ఏదో కోరికలతో పెళ్ళాం కోసం పిల్లల కోసం చేసే పని కాదు. దానిని ఆచరిస్తే పతనమే కలుగుతుంది, కామ్యకర్మలు చేస్తే పతనం కలుగుతుంది. స్వధర్మాచరణం చిత్తశుద్ధికి కారణమై
స్వస్వరూప సిద్ధికి హేతు అవుతుంది. స్వధర్మాచరణం చేస్తే చిత్తశుద్ధి కలిగి స్వస్వరూపాన్ని తెలుసుకుందికి వీలవుతుంది. ఆశ్రమాల్లో అనవస్థకూడదు. ఒక ఆశ్రమం అవస్థని మరో ఆశ్రమంలో పెట్టకూడదు. బ్రహ్మచర్యంలో గృహస్థ ధర్మాలు, గృహస్థంలో యతి ధర్మాలు పనికిరావు. అలా చేస్తే తపస్సులు కారు, ధార్మికులు కారు. ఆత్మజ్ఞాన సాధనాలు తపస్సు. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని తైత్తరీయంలో చెప్పబడ్డారు. కాబట్టి తపస్సు చేతను బ్రహ్మాన్ని తెలుసుకో అని చెప్పారు. తపస్సు అంటే స్వధర్మాచరణ ద్వారా చిత్తశుద్ధి ముఖ్యమైనటువంటి సాధన అని భావన. తపస్వి కానిటువంటి వాడికి ఆత్మజ్ఞానాధికారం లభించదు, కర్మసిద్ధి కలుగదు అని స్వాధ్యాయ ఏవ నాకో మౌద్గల్య తప ఇది పౌరుషిష్టి సత్యమితి రాధీతర అని మనకి అదే తైత్రీయోపనిషత్తులో తపస్సు అంటే ఏమిటి, సత్యం అంటే ఏమిటి, స్వాధ్యాయం అంటే ఇవన్నీ తపస్సులు అని చెప్పారు. తైత్రీయంలో స్వాధ్యాయ ప్రవచనాలనే తపస్సుగా చెప్పడాన్ని మనం చూసాం. కాబట్టి చిత్తశుద్ధికి తపస్సు చాలా ముఖ్య సాధనం అని గ్రహించాలి. తచ్చాంతో సత్వవృద్ధి సత్ సత్వేన ఏకాగ్రత ధియ తయా ఆత్మా తత్వానుభవ తతో ముక్తో అస్మన్న సంసరేత్. ఏమయ్యా? తచ్చాంతో ఆ రాజస తామసాలనేటువంటి గుణాలు శాంతిస్తే, నశిస్తే సత్వవృద్ధి సత్ సత్వగుణం వృద్ధి పొందుతుంది. సత్వేన ఏకాగ్రత ధియ బుద్ధికి సత్వం చేత ఏకాగ్రతా భావం కలుగుతుంది. తయా ఆ ఏకాగ్రత వలన తత్వానుభవ ఆత్మజ్ఞాన తత్వం అనేటువంటిది అనుభవానికి వస్తుంది. తత ఆత్మజ్ఞాన తత్వాన్ని అనుభూతమైనటువంటి పిమ్మట ముక్త దేహేంద్రియ సంబంధాల నుండి విముక్తుడవుతాడు. నా సంసరేత్ తిరిగి పుట్టడు, చావడు, సంసార ధర్మాలు పొందడు. రజస్తమో గుణాలు చల్లారిపోతే అంటే వాటి ఉద్రేకం నశిస్తే సత్వగుణం వృద్ధి చెందుతుంది. సత్వగుణం వృద్ధి చెందితే ఏకాగ్రత కలుగుతుంది. బుద్ధి ఏకాగ్రమైతే ఆత్మతత్వం అనుభవానికి వస్తుంది. అప్పుడు దేహేంద్రియ సంఘాత భ్రాంతి నశించి ముక్తి కలుగుతుంది. అది జరిగితే భూతాత్మ చావటం పుట్టడం అనేటువంటి ధర్మాన్ని పొందదు, సంసారం లేదు. ఇక్కడ తృష్ణామోహ కారణాలైనటువంటి రజస్తమస్సులు నశించటం, సత్వం వలన జ్ఞానానుభూతి, తద్వారా సంసారం నశించటం, ముక్తి కలగడం అనేటువంటి విషయాల్ని చెప్పారు. తపసా ప్రాప్యతే సత్వం, సత్వాత్ సంప్రాప్యతే మనః, మనసః ప్రాప్యతే ఆత్మా, యామాప్త్వా న నివర్తత అని మైత్రాయణ్యోపనిషత్తు. ఆత్మజ్ఞాన సాధనాల్లో తపస్సు చెప్పబడ్డాది. తపసా బ్రహ్మ విజిజ్ఞాసస్వ అని, తపసా అనాశకేన అని ఉపనిషత్తుల్లో కూడా చెప్పారు. తపస్సు ఆత్మజ్ఞానానికి అవసరం కాదు, స్వధర్మను అనుష్ఠానం చాలు అని భావించేటువంటి వాళ్ళకి సందేహ నివృత్తి చేయడానికి కోసం తపస్సు అవసరము అని చెప్పారు. తపస్సు ఆత్మజ్ఞానానికి అవసరం లేదండి, స్వధర్మానుష్ఠానం చాలండి అని వాదించకుండా ఉండడం కోసం తపస్సు అనేటువంటిది అవసరమైనటువంటిది అని చెప్పారు. స్వధర్మాచరణలోనే తపస్సు భాగంగా ఉంటుంది, చిత్తశుద్ధి కారణం అవుతుంది. చిత్తశుద్ధి వలన మనోధర్మం పొందబడుతుంది. మనుతే అనేన ఇది మనుహు అని చెప్పడం వలన, మననం వలన వివేక విజ్ఞానాలు, దానివలన పూర్ణతత్వం అయినటువంటి పరబ్రహ్మమునందు నిశ్చితత్వం పొందబడుతుంది. పరబ్రహ్మాన్ని గురించి ఖచ్చితంగా తెలుసుకోవటం జరుగుతుంది. ఆత్మతత్వ సాక్షాత్కారమే ఆత్మప్రాప్తి. స్వస్వరూప అనుసంధానం ద్వారా ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. మనస్సు ఆత్మను పొందటం వలన తిరిగి సంసార ధర్మం కలగదు. అయితే మనస్సు ఇంద్రియం మాత్రమే కదండి, దానివలన ఆత్మజ్ఞానం ఎలాగండి? మనుతే అనేన ఇది మనహ అంటే మీరు అది వ్యుత్పత్తి బాగున్నది, మననం జరగవచ్చును కానీ
మనస్సు అనేది ఇంద్రియం కదా, దానివలన ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుందండి అని ప్రశ్న వేస్తామేమో అని బృహదారణ్యకంలో మనసా ఏవ అనుద్రష్టవ్యం నేహ నానాస్తి కించన మృత్యో సమృత్యుమాప్నోతి యా యః నానేవ పశ్యతి అని చెప్పారండి. మనసైవ అనుద్రష్టవ్యం అంటే మనసా ఏవ పరమార్థ జ్ఞాన సంస్కృతేన ఆచార్యోపదేశ పూర్వకంచ అనుద్రష్టవ్యం అని శంకరులు వారు వ్యాఖ్యానం చేశారు. పరమార్థ జ్ఞానము చేతను సంస్కరించబడినటువంటి ఆచార్యుని యొక్క ఉపదేశం పొందినటువంటి మనస్సు ద్వారానే బ్రహ్మాన్ని తెలియవచ్చును అని బృహదారణ్యకంలో భగవత్పాదులు వారు వ్యాఖ్యానించారు. కాబట్టి మనస్సు ఆత్మజ్ఞాన విషయ సాధనంగా చెప్పొచ్చును అని చెప్పారండి. స్వస్తి.